హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్వ్యూలో మనతో పాటు జెన్క్లియర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సిఓఓ అండ్ జనుర్వేద రీసెర్చర్ డాక్టర్ రామకృష్ణ ఆరాధ్యుల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను తల్లి. సో సార్, ఇప్పుడు వర్షాకాలం, ఎక్కడ చూసినా విపరీతంగా వర్షాలు, దానికి తోడు దాంతోపాటు దోమలు విపరీతంగా. సో ఇంకా దోమలు ఎక్కువైతే మనందరికీ తెలుసు, ఇంకా రకరకాల జబ్బులు వస్తూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా డెంగ్యూ గురించి మాట్లాడుకుంటే, సో అది అటాక్ అయితే చాలా కష్టం. ప్లేట్లెట్ కౌంట్ అన్నది దాని ద్వారా తగ్గిపోవడం జరుగుతుంది. అది ఇంకా తెలుసు హెల్త్కి ఎంత ప్రమాదమో. చాలా సందర్భాలలో ప్రాణాలని కూడా కోల్పోవడం జరుగుతుంది ప్లేట్లెట్ కౌంట్ అన్నది తగ్గితే. మరి మీ దగ్గర ఈ ప్లేట్లెట్ కౌంట్ అన్నది పెంచుకోవడానికి ఏదైనా మెడిసిన్ ఉందా? ఉంటే ఎలా పనిచేస్తుంది? చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉన్నది. దీని పేరు ఏంటంటే కౌంట్లెట్. కౌంట్లెట్ అంటే కౌంట్ని పెంచేది అనే ఉద్దేశంతో కౌంట్లెట్ అని పేరు పెట్టడం జరిగింది. సో ఇది చెప్పే ముందు ఏంటంటే డెంగ్యూ అంటే ఏం చెప్తాను మీకు. ఈ డెంగ్యూ అనేది ఒక దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. ఈ దోమని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. దాని మీద నల్లటువంటి నలుపు తెలుపు మచ్చలు ఉంటాయి. సో మిగిలిన దోమలతో పోలిస్తే ప్రస్ఫుటంగా ఈ డెంగ్యూ దోమని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. ఈ దోమ కరవడం వల్ల లేకపోతే కుట్టడం వల్ల ఈ డెంగ్యూ అనే ఫీవర్ వస్తుంది. ఇదేంటంటే దోమ నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది. ఈ డెంగ్యూ వచ్చినటువంటి మనిషి నుంచి మళ్ళీ దోమకి వెళ్తుంది, మళ్ళీ దోమ నుంచి మనిషికి వ్యాప్తి చెందుతుంది తప్ప మనిషి నుంచి మనిషికి డెంగ్యూ ఫీవర్ వ్యాప్తి చెందదు. కంటేజియస్ కాదు. దోమ ద్వారా మాత్రమే ఇది వ్యాప్తి చెందుతుంది. అఫ్కోర్స్ దోమలు మనం అరికెడితే చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు, కానీ దోమలు అరికెట్టడం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అయిపోయింది. దోమ తాలూకా లైఫ్ అంతా 24 hours. అంటే అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే మనని కరిచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఇది దాని తాలూకా ఇది. అయితే ఈ డెంగ్యూ ఫీవర్ గురించి, ఈ దోమల గురించి కూడా అధర్వణ వేదంలో దీని తాలూకా వర్ణన ఉన్నది. అధర్వణ వేదంలో ఏం చెప్పాడంటే 67 రకాల దోమలను ఐడెంటిఫై చేశాడు. అదే సుశ్రుతుడికి వచ్చేసరికల్లా సుశ్రుతుడు ఏం చేశాడంటే 5 రకాల దోమలు ఇందులో చాలా ప్రమాదకరమైనవి, అందులో ఒకటి చాలా ప్రమాదకరమైనది, దీనివల్ల దండన జ్వరం అనేటువంటిది వస్తుంది అన్నాడు. ఆ దండన జ్వరమే ఈ డెంగ్యూ ఫీవర్ అన్నమాట. అంటే దీని తాలూకా సందర్భం మనకి వేదకాలం నుంచి కూడా ఉంది. ఈ ఆయుర్వేదంలో దీన్ని దండన జ్వరం అని చెప్పారు, లేకపోతే దండ ఫీవర్ అని కూడా అంటారు దీన్ని. దీని తాలూకా ఇది వచ్చింది. ఇది దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని మనం చెప్పుకున్నాం. ఈ ఫీవర్ వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందిలో అసలు ఏ విధమైన సిమ్టమ్స్ ఉండవు. ఒకరు సడన్గా పడిపోతే మనం తీసుకెళ్తే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయినట్టుగా కనిపిస్తుంది. కానీ కొంతమందిలో సిమ్టమ్స్ ఉంటాయి. ఏంటంటే హై ఫీవర్ వస్తుంది, 104 టెంపరేచర్ వరకు వస్తుంది. ఇది మైల్డ్ డెంగ్యూ అయితే. అదే సివియర్ డెంగ్యూలో ఏం జరుగుతుందంటే చాలా రకాల సిమ్టమ్స్తో పాటు హై ఫీవర్తో పాటు ర్యాషెస్ ఇవన్నీ కూడా రాకుండా ప్లేట్లెట్ కౌంట్ అక్కడ పడిపోతుంది. దీన్ని ఎవరంటే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని కూడా అంటారు. అయితే ఇవి కంట్రోల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ప్లేట్లెట్ అనేది ఏంటంటే బ్లడ్లో ఒక కణం. ఫర్ ఎగ్జాంపుల్ రక్తం అనేది చాలా కణాల తాలూకా సముదాయం. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్బీసీ, రెడ్ బ్లడ్ కార్పసల్స్ అంటాం, డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ కార్పసల్స్ అంటాం, మూడోది ప్లేట్లెట్. దాన్ని మూడోది చెప్పుకున్నప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. దీని మెయిన్ ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ ఉపయోగపడుతుంది. అంటే రక్తం ఏదైనా ప్రమాదవశాత్తు మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం బయట పోకుండా అది కాపాడుతుంది అనమాట. అది ఒక విధమైనటువంటి ఫార్మేషన్లో థ్రాంబిన్, ప్రోథాంబిన్ అంత మెకానిజం వేరుగా ఉంది. ఈ విధంగా జరిగేది ఏం జరుగుతుందంటే బ్లడ్ క్లాట్ అయిపోయి ఈ ప్లేట్లెట్స్ లేకపోతే బ్లడ్ క్లాట్ అవ్వదు, ఇంకా కంటిన్యూస్గా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ ప్లేట్లెట్లు తగ్గిపోవడం వల్ల సాధారణంగా మనిషికి 4.5 లక్షల దాకా ఉండాలి ఇవి ప్లేట్లెట్స్. ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే చాలా కౌంట్ పడిపోతుంది. ముఖ్యంగా 10,000 దాకా కూడా పడిపోయినటువంటి పేషెంట్లు కూడా నేను చూశాను. 10,000 దాకా పడిపోతుంది. మళ్ళీ దీన్ని రైజ్ చేయవలసినటువంటి అవసరం చాలా ఉంది. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోతున్నప్పుడు కళ్ళ వెనకాల వాళ్ళకి నొప్పి వస్తుంది. వార్నింగ్స్ చెప్పుకోవాలి అనుకుంటే ముఖ్యమైన వార్నింగ్లో నీకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది, ఫెటిగబిలిటీ ఈజీగా ఉంటుంది, బ్రూసీ అంటారు. అంటే ఏంటంటే చర్మం మీద చిన్న చిన్న రెడ్ స్పాట్ లేదా పర్పుల్ కలర్ స్పాట్స్ లాగా ముఖ్యంగా కింద కాలు భాగంలో కూడా వచ్చేస్తూ ఉంటాయి. దీనివల్ల కూడా మనం దాన్ని గమనించవచ్చు. తర్వాత బ్లడ్ స్టూల్స్లోని, యూరిన్లోని, వాళ్ళ వామిట్లో కూడా బ్లీడింగ్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండర్ ది స్కిన్ ఇది బ్లీడింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాల వల్ల ఏం జరుగుతుందంటే ఈ బ్లీడింగ్ని ఇమీడియట్గా మనం అరెస్ట్ చేయకపోతే పేషెంట్కి బీపీ పడిపోవడం జరుగుతుంది. రెండో షాక్లోకి వెళ్ళిపోయి మనిషి చచ్చిపోవడం ఆ ప్రమాదం కూడా ఉందన్నమాట. అయితే దీనికి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్గా కూడా మన వేదాల్లోనే వర్ణించారు. అక్కడ కూడా ఒక్కసారి మన ఆవు తాలూకా మొదటి పాలు ఈ డెంగ్యూని కంట్రోల్ చేస్తుందని చెప్పి ఆయుర్వేదంలో రాసింది. ఈ దండన జ్వరానికి పనికొస్తుందని చెప్పి రాసింది. అంటే ఆవు పాలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే శ్రీశ్రీ ఒక మాట చెప్తాడు, కాదేది కవిత కనర్హం అని. మా బ్రదర్ ఒక అతను ఉండేవాడు, భాగవతులు పరమేశ్వరరావు అని.
ఆయన ఏమంటుంటాడంటే ల్యాండ్ రిఫైర్ని డెవలప్ చేశాడు అనమాట అతను బాగాను. అతను ఏం చెప్పేవాడంటే దెర్ ఇస్ నో వేస్ట్ ల్యాండ్, ఇట్ ఈస్ ఓన్లీ వేస్టెడ్ ల్యాండ్ అనేవాడు. అంటే ఈ ప్రపంచంలో పనికిరాని పదార్థం అంటూ ఏదీ లేదు, పనికి రాకుండా పడి ఉన్నది మాత్రమే అంటాడు. విచిత్రం ఏంటంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ కౌంట్లెట్ అనేది బొప్పాస్ తాలూకా ఆకుల నుంచి తీస్తాం దీన్ని. బొప్పాస్ కాయే అందులో ఎవడో తిండు. ఈ మధ్యన హైదరాబాద్లో అమ్మడం చూశాను. మా చిన్నతనంలో బొప్పాస్ పండు కానీ బొప్పాస్ కాయ కానీ అమ్మడం నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ విపరీతంగా కనబడుతూ ఉంటాయి. ఆ ఆకులు ఎందుకు పనికిరావు అనుకుంటాం మనం, కానీ ఆ ఆకుల నుంచి తీసినటువంటి ఒక పదార్థం దాన్ని ఏమంటే మన పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అంటాం. అందులో పెపాయిన్ అనేటువంటి ఒక ముఖ్యమైన పదార్థం ఉంటుంది, దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి తీస్తాం. అది ఇవాళ ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోతే తిరిగి రైస్ చేసి మనిషి తాలూకా ప్రాణాన్ని నిలబెడుతుంది. అయితే మా రీసెర్చ్లో మేము ఏం కనుక్కున్నాం అంటే ఇది కాకుండా ఇంకా 2 ఇంపార్టెంట్ సబ్స్టెన్సెస్ ఉన్నాయి. అవి కాగులోమెట్రిక్ అంటే ఆ 2 సబ్స్టెన్స్ ప్లస్ ఇది పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ 3 కలిపి ఈ కౌంట్ పడిపోయినటువంటి సందర్భంలో చాలా బాగా పనిచేస్తాయని చెప్పి మా R&Dలో కనుక్కోవడం జరిగింది. అందులో రెండో పదార్థం ఏంటంటే తిప్పతీగ, దీన్ని టీనోస్పోరా అంటారు. ఇది ఫస్ట్దేమో పపాయ, క్యారికా పపాయ అంటారు దీన్ని, లేదా దాని బొటానికల్ నేమ్. రెండోది టీనోస్పోరా కార్డిఫోలియం. మూడోది ఏంటంటే కొలెస్ట్రామ్. ఈ కొలెస్ట్రామ్ గురించి మనం చాలా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. ప్యూర్ కొలెస్ట్రామ్ తోటే మన దగ్గర ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అయితే ఈ కొలెస్ట్రామ్ ఇందులో కలవడం వల్ల చాలా చాలా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. రెండోది ఈ ప్రోడక్ట్కి ఒక ఎలివేషన్ తీసుకొచ్చి ఈ డెంగ్యూ ఫీవర్ మీదలో పడిపోయినటువంటి ప్లేట్లెట్ కౌంట్ని మళ్ళీ ఇమీడియట్గా పెంచేటువంటి గుణం దీనికి ఉంది. ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ముఖ్యంగా ప్లేట్లెట్ని దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ ప్లేట్లెట్స్ ఎక్కడ తయారవుతాయి? బోన్ మ్యారోలో తయారవుతాయి. ఈ ప్లేట్లెట్ తాలూకు లైఫ్ ఎంతంటే 10 రోజులు. దోమ కుట్టిన 4వ రోజుకి నీకు ఈ లక్షణాలు మొదలవుతాయి, ఫీవర్ వస్తుంది. దోమ కుట్టిన 4 రోజుల వరకు ఎటువంటిది ఉండదు. 4వ రోజు మాత్రం ఈ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. ప్లేట్లెట్ తాలూకు లైఫ్ 10 రోజులు, 1 నుంచి 10 రోజులు. ఇది ఏం జరుగుతూ ఉంటుందంటే సాధారణంగా ఈ దీంట్లో 3 కారణాల వల్ల ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అంటూ జరుగుతుంది. బోన్ మారేలో సహజంగా పెరిగేటువంటి ప్లేట్ కౌంట్ పెరుగుతుంటుంది. ఎందుకంటే 15 రోజులు కొత్త ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉండవలసిందే. అంటే ప్లేట్లెట్ లైఫ్ 10 రోజులే కాబట్టి నిరంతరం బోన్ మ్యారోలో నీకు ప్లేట్లెట్స్ పుడుతూనే ఉంటాయి అన్నమాట. అయితే పుట్టినటువంటి ప్లేట్లెట్స్ ఏం జరుగుతాయి అనేది ఏంటంటే ముఖ్యంగా 3 కారణాల వల్ల ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అంటూ జరుగుతుంది. ఇది డెంగ్యూ అనేది ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని మనం చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఈ ప్లేట్లెట్ కౌంట్ ట్రాప్ అవ్వడం. ఈ ప్లేట్లెట్ కౌంట్ ఏం జరుగుతుందంటే పుట్టిన వెంటనే ఆర్బీసీ కానీ డబ్ల్యూబీసీ కానీ ఇవన్నీ ఏం జరుగుతుందంటే ఫస్ట్ స్ప్లీన్ అనేటువంటి ఒక ఆర్గాన్కి వెళ్ళి అక్కడ ఇవి ప్యూరిఫై అయ్యి తిరిగి సర్క్యులేషన్లోకి వస్తాయి. ఈ డెంగ్యూ ఫీవర్లో ఏం జరుగుతుందంటే స్ప్లీన్ ఎన్లార్జ్ అవుతుంది, గ్లాండ్స్ కూడా ఎన్లార్జ్ అవుతాయి, ముఖ్యంగా స్ప్లీన్ ఎన్లార్జ్ అవుతుంది. ఎన్లార్జ్ అయిన స్ప్లీన్ ఏం చేస్తుందంటే ఈ ప్లేట్లెట్ కౌంట్ని ట్రాప్ చేస్తుంది, వెళ్ళనివ్వదు సర్క్యులేషన్లోకి. నీకు సర్క్యులేషన్లో ఎప్పుడైతే ప్లేట్లెట్ లేవో అప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇదొక కారణం. రెండో కారణం ఏంటంటే డిక్రీజ్డ్ ప్రొడక్షన్. ఏదో కారణం వల్ల బోన్ మ్యారోలో ప్లేట్లెట్స్ పుట్టడం లేదు, అప్పుడు కూడా నీకు ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది. మూడో కారణం ఏంటంటే ఇంక్రీజ్డ్ డిస్ట్రక్షన్. 10 రోజులకి డిస్ట్రక్ట్ కావాలన్నటువంటి ప్లేట్లెట్ 1 రోజులో 2 రోజుల్లోనే డిస్ట్రక్షన్ స్టార్ట్ అయిందనుకో, అంటే 10 పుడితే 20 పోతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్లేట్లెట్ కౌంట్ పడిపోతుంది అనమాట. ఏ కారణం అయినప్పటికీ కూడా ఈ ప్లేట్లెట్ కౌంట్ పడిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఈ డెంగ్యూ ఫీవర్స్ నిందాలు చెప్పినప్పుడు ఈ వర్షాకాలంలో ఇవన్నీ కామను. ప్రతి వాళ్ళు కూడా ఈ కౌంట్లెట్ అనేటువంటి ట్యాబ్లెట్స్ దగ్గర పెట్టుకోవడం మంచిది. చిన్న ఫీవర్ వచ్చి అనుమానం వచ్చిన వెంటనే ఈ ట్యాబ్లెట్లు తీసుకోవడంలో నష్టమేం లేదు. ఎందుకంటే ఇది బొప్పాసికాయ తాలూకా పపాయ అని అంటారు, లేదా బొప్పాసికాయ అంటాం మేము. బొప్పాసికాయ ఆకుల నుంచి తీసినటువంటి పదార్థం. రెండోది తిప్పతీగ మన టీనోస్పోరా నుంచి. మూడోది మన ఆవు తాలూకా మొదటి పాలు కొలెస్ట్రామ్ నుంచి. కాబట్టి సేఫెస్ట్ ప్రోడక్ట్. హాయిగా ఇది తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే డెంగ్యూ వచ్చేదాకా వెయిట్ చేయడం ఎందుకు? అంటే సార్ కానీ ఇప్పుడు ఇది డెంగ్యూ కన్ఫర్మ్ కాకుండా తీసుకుంటే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే చెప్పాను కదా, మనం తీసేది బొప్పాస్కాయ ఆకులు, రెండోది టీనోస్పోరా కార్డిఫోలియం, చాలా మంచి ప్రోడక్ట్ అది. మూడోది ఇది. ఎందుకంటే పెపాయిన్ ఇంకో మంచి లక్షణం కూడా ఉంది. పెపాయిన్ అంటే ఈ బొప్పాస్ ఆకుల నుంచి తీసినటువంటి పెపాయిన్ అనేటువంటి పదార్థంకి ఇంకో మంచి లక్షణం ఏంటంటే మంచి డైజెషన్ పెంచుతుంది. నీకు యాక్చువల్లీ డెంగ్యూ ఫీవర్లో ఏం జరుగుతుంది? డైజెషన్ పడిపోతుంది వాడికి. డైజెషన్ పడిపోయి వాడికి ఎప్పుడైతే కడుపు నొప్పి వస్తుంది దాన్ని ఈజ్ చేస్తుంది అనమాట ఇది. అందువల్ల కూడా ఇది పనిచేస్తుంది. అంటే మీ 3 పదార్థాలు కలపడంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 3 తాలూకా కారణాలు చెప్పాను కదా ఇందాకలా, ఈ 3 కారణాలని టార్గెట్ చేస్తూ ఈ ప్రోడక్ట్ పనిచేస్తుంది. కాబట్టి ఇది అద్భుతమైన ప్రోడక్టు. ప్రపంచంలో ఇలాంటి ప్రోడక్ట్ మరొకటి లేదు. ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి 3 ఇంగ్రీడియంట్లు ఏది? టీనోస్పోరా, పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ప్లస్ కొలెస్ట్రామ్ 3 కలిపినటువంటి ప్రోడక్ట్ అంటూ ఏది లేదు. ఇది మాది, మా ఓన్ రీసెర్చ్ ప్రోడక్ట్. చాలా అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఎంతోమంది లైఫ్లు సేవ్ చేసినటువంటి ప్రోడక్ట్ అనమాట ఇది. ఓకే సార్, మరి దీన్ని ఎలా ఆర్డర్ చేసుకోవచ్చు? ఇక్కడ ఒక నెంబర్ కనిపిస్తుంది కదండి, ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మా టెలికాలర్స్ మీకు కాల్ ఆన్సర్ చేయడమే కాదు, మీ ఇంటికి తీసుకొచ్చి ఈ ప్రోడక్ట్ని డెలివర్ చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.